గుంటూరు భాజపా నేత విష్ణుశ్రీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. గుంటూరు జిల్లా భాజపా అధికార ప్రతినిధిగా విష్ణుశ్రీ పనిచేశారు. ఏసీ కళాశాల ఎదుట 2 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా పోలీసులు భగ్నం చేశారు. విష్ణును సర్వజన ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్సలు తీసుకోవడానికి నిరాకరిస్తూ ఆసుపత్రిలోనూ దీక్ష కొనసాగిస్తున్నారు. భాజపా రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ విష్ణును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ కు భయపడబోనని ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తానని విష్ణు స్పష్టం చేశారు. మోడీ గారు ప్రత్యేక లేదు, దాని అనుగుణంగా వేరేవి చేస్తా అన్నారు. కానీ ప్రజల్లో మాత్రం అవన్నీ కాదు సార్, మాకు అదే కావాలని అనుకుంటే ప్రజలు చెప్తే తప్పేముంటే, నేనేమన్నా ప్రజలనే పిలుపునిచ్చా, మీ మనసులో ఏముందో మోడీ గారికి తెలియచేయండి అని. ఇక్కడ ఉన్న సమస్యలన్నిటి మీద ఒక లేఖ రాసి ఇచ్చాను నేను. ఒకసారి ప్రజల యొక్క అభిప్రాయాన్ని మనం కన్సిడర్ చేస్తే బాగుంటుందేమోనని నేను కోరుకున్నాను. అంతకన్నా దాంట్లో నాకైతే తప్పు కనపడలేదు. ప్రజాస్వామ్యంలో సమస్య కేంద్రం దృష్టికి, రాష్ట్రం దృష్టికి వెళ్ళడానికి నేను ఇప్పటికి కూడా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ దీక్ష కొనసాగిస్తాను ఇలానే హాస్పిటల్లో.